తెలుగు సినిమా చరిత్రలో 1981 1990 మధ్య కాలాన్ని ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్గా పేర్కొనాలి. రెండు జనరేషన్స్కు వారధిగా నిలిచిన దశాబ్దం అది. 1980ల నాటికి నటరత్న ఎన్టీఆర్, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబు టాప్ స్టార్స్గా ఉంటే 1990ల నాటికి సీన్ మారిపోయి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అగ్ర హీరోలుగా ఎదిగి చిత్ర పరిశ్రమను శాసించే స్థాయికి చేరుకోవటం ఆసక్తికరమైన పరిణామం. అప్పటి వరకు నెంబర్ 1 హీరోగా ఉన్న ఎన్టీఆర్ నటనకు విరామం ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి కావడం, అక్కినేని కథను నడిపించే కీలక పాత్రలకు షిఫ్ట్ కావడం, ఎన్టీఆర్తో ఖాళీ అయిన స్థానాన్ని హీరో కృష్ణ పొందడం, చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడం, నాగార్జున, వెంకటేష్ హీరోలుగా పరిచయం కావడం, యువ హీరోల ప్రభంజనం మొదలైన పోటీని తట్టుకొని నిలబడి సీనియర్ హీరోలు కృష్ణ, శోభన్ బాబు తమ సత్తా చాటడం ఈ దశాబ్ద కాలంలో జరిగిన కీలక పరిణామాలు. ఈ 10 ఏళ్ల కాలంలో విడుదలైన అగ్ర హీరోల చిత్రాలు, వాటి వసూళ్లు, రికార్డుల గురించి సమగ్ర సమాచారంతో వరుసగా వీడియోల రూపంలో మీకు అందిస్తున్నాం. మొదట 1981లో వచ్చిన అగ్ర హీరోల చిత్రాల వివరాలు చూద్దాం. ఈ ఏడాది మొత్తం 98 స్ట్రైట్ చిత్రాలు విడుదలయ్యాయి. ఎన్టీఆర్ 9, ఏఎన్ఆర్ 6, కృష్ణ 11, శోభన్ బాబు 10, కృష్ణంరాజు 7, చిరంజీవి 12 చిత్రాల్లో నటించారు. బాలకృష్ణ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ప్రేమ సింహాసనం, గజదొంగ, ఎవరు దేవుడు, తిరుగులేని మనిషి, సత్యం శివం, విశ్వరూపం, అగ్గిరవ్వ, కొండవీటి సింహం, మహాపురుషుడు ఇవి ఎన్టీఆర్ నటించిన చిత్రాలు. ఇందులో 4 డ్యూయల్ రోల్ ఫిల్మ్స్ ఉండటం గమనార్హం. వీటిల్లో కొండవీటి సింహం చిత్రం ఇండస్ట్రీ హిట్. ఎస్పి రంజిత్ కుమార్ పాత్రలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. సినిమాలో పాటలన్నీ హిట్టే. శ్రీదేవి గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా 31 కేంద్రాల్లో 100 రోజులు, 7 కేంద్రాల్లో 175 రోజులు వాడి రికార్డు నెలకొల్పింది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన మరో చిత్రం గజదొంగ కూడా ఘన విజయం సాధించింది. 25 కేంద్రాల్లో 50 రోజులు, వైజాగ్, గుంటూరు కేంద్రాల్లో డైరెక్టుగా, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరులలో సింగిల్ షిఫ్ట్తో, ఒంగోలు, తిరుపతిలో నూన్ షోలతో 100 రోజులు ఆడింది. విజయవాడ, వైజాగుల్లో షిఫ్టులతో రజతోత్సవం జరుపుకుంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన మరో చిత్రం విశ్వరూపం భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దాసరి దర్శకత్వం వహించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర చతికిలబడింది. షిఫ్టులతో ఒకే ఒక్క కేంద్రంలో 100 రోజులు ఆడింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన సత్యం శివం చిత్రానికి రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. తొలివారం 51 లక్షలు వసూలు చేసింది. కానీ చిత్రం నిలబడలేదు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన మరో చిత్రం ప్రేమ సింహాసనం కూడా సరిగ్గా ఆడలేక ఎన్టీఆర్ ఫ్లాప్ చిత్ర జాబితాలో చేరింది. ఎన్టీఆర్, జమున జంటగా ఏ భీమ్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఎవరు దేవుడు చిత్రం 1977 నవంబర్ 10న విడుదల కావాలి. కానీ పలు కారణాల వల్ల విడుదలలో జాప్యం జరిగి 1981లో విడుదలయ్యింది. సినిమా బాగా లేటు కావడం వల్ల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం తిరుగులేని మనిషి. ఎన్టీఆర్, దర్శకుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో 12 చిత్రాలు వచ్చాయి. కానీ వాటిల్లో పెద్ద డిజాస్టర్ తిరుగులేని మనిషి చిత్రం. ఎన్టీఆర్ సొంత చిత్రం అగ్గిరవ్వ
కమర్షియల్గా సక్సెస్ అయింది. మోడరేట్ బడ్జెట్లో సినిమా నిర్మించడం వల్ల ప్రాజెక్టు సేఫ్ అయింది. ఎన్టీఆర్ నటించిన మరో చిత్రం మహాపురుషుడు ఫ్లాప్ అయింది. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1981లో శ్రీవారి ముచ్చట్లు, ప్రేమాభిషేకం, గురు శిష్యులు, సత్యం శివం, ప్రేమ కానుక, ప్రేమ మందిరం చిత్రాల్లో నటించారు. అక్కినేని దాసరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న శ్రీవారి ముచ్చట్ల చిత్రం జనవరి 1న విడుదలయ్యింది. జయప్రద, జయసుధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం తొలివారం 22 లక్షలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా విడుదలైన 45 రోజులకు అక్కినేని దాసరి కాంబినేషన్లోనే మరో చిత్రం ప్రేమాభిషేకం రిలీజ్ అయ్యింది. తెలుగు సినిమా చరిత్రలో అరుదైన రికార్డులు సాధించిన సినిమా ప్రేమాభిషేకం. శ్రీదేవి, జయసుధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రేమ కథా చిత్రాల్లో ఒక కొత్త ఒరవడి నెలకొల్పి సంచలన విజయం సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన సత్యం శివం చిత్రం భారీ ఓపెనింగ్స్తో విడుదలయ్యింది. తొలివారం 51 లక్షలు వసూలు చేసింది. సినిమా ఆర్థికంగా విజయం సాధించింది. అక్కినేని నటించిన మరో మల్టీ స్టారర్ మూవీ గురు శిష్యులు. హీరో కృష్ణ మరో కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా అబోవ్ యావరేజ్గా నిలిచింది. అక్కినేని నటించిన ప్రేమనగర్ చిత్రం విడుదలైన సరిగ్గా 10 ఏళ్లకు వచ్చిన చిత్రం ప్రేమ మందిరం. దాసరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్తో విడుదలయ్యింది, కానీ అంచనాలు అందుకోలేక బిలో యావరేజ్ చిత్రంగా నిలిచింది. సోలో హీరోగా అక్కినేని, రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన ఏకైక చిత్రం ప్రేమ కానుక. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి, కమర్షియల్గా విజయం సాధించింది. నటశేఖర కృష్ణ 1981లో ఊరికి మొనగాడు, తోడు దొంగలు, గురు శిష్యులు, రహస్య గూఢచారి, భోగి మంటలు, భోగవాగ్యాలు, గడసరి అత్త, సొగసరి కోడలు, జతగాడు, అంతం కాదు ఇది ఆరంభం, మాయదారి అల్లుడు, నాయుడు గారి అబ్బాయి చిత్రాల్లో నటించారు. వీటిల్లో ఊరికి మొనగాడు చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం విజయం తర్వాత కృష్ణ రేంజ్, మార్కెట్ బాగా పెరిగింది. A1 మాస్ హీరోగా మంచి మార్కులు సంపాదించుకున్నారు కృష్ణ. తన సీనియర్ భానుమతితో ఆయన కలిసి నటించిన గడసరి అత్త, సొగసరి కోడల చిత్రం ఆర్థిక విజయం సాధించింది. అక్కినేనితో చేసిన మల్టీ స్టారర్ మూవీ గురు శిష్యులు అబోవ్ యావరేజ్గా నిలిచింది. భోగి మంటల చిత్రం కూడా అబోవ్ యావరేజ్గా నిలిచింది. అంతం కాదు ఇది ఆరంభం చిత్రం భారీ ఓపెనింగ్స్తో విడుదలైంది. 3 వారాల పాటు టిక్కెట్లు దొరకని పరిస్థితి. ఆర్థిక విజయం సాధించింది ఈ చిత్రం. నటభూషణ శోభన్ బాబు 1981లో పండంటి జీవితం, జగముండి, దేవుడు మామయ్య, ఇల్లాలు, దీపారాధన, సంసారం సంతానం, జీవిత రథం, ఘరానా గంగులు, గిరిజ, అల్లుడు గారు జిందాబాద్ చిత్రాల్లో నటించారు. వీటిల్లో పండంటి జీవితం హిట్ మూవీ. జగముండి చిత్రానికి ఓపెనింగ్స్ వచ్చాయి, కానీ సినిమా నిలబడలేదు. నటి విజయలలిత నిర్మించిన దేవుడు మామయ్య చిత్రం ఫ్లాప్ అయింది. ఇల్లాలు చిత్రం సూపర్ హిట్ అయింది. జయసుధ, శ్రీదేవి హీరోయిన్లుగా నటించారు. దాసరి దర్శకత్వంలో నటించిన దీపారాధన చిత్రం కూడా విజయం సాధించింది. ఇల్లాలు, దీపారాధన చిత్రాలు ఒక్కరోజు తేడాతో విడుదలయ్యి 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడటం ఒక రికార్డు. సంసారం సంగీతం శోభన్ బాబుకు తొలి కలర్ ఏ సర్టిఫికెట్ చిత్రం పెద్దగా ఆడలేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు 1981లో ఆడవాళ్ళు మీకు జోహార్లు, అగ్నిపూలు, పులిబిడ్డ, ట్యాక్సీ, రగిలే జ్వాల, రామలక్ష్మణులు, గువ్వల జంట చిత్రాల్లో నటించారు. శ్రీదేవితో ఆయన కలిసి నటించిన పులిబిడ్డ చిత్రం హిట్ అయ్యింది. అలాగే రామలక్ష్మణులు, గువ్వల జంట చిత్రాలు కూడా ఆర్థిక విజయం సాధించాయి. చిరంజీవి ఈ ఏడాది తోడు దొంగలు, తిరుగులేని మనిషి, న్యాయం కావాలి, ఊరికిచ్చిన మాట, రాణికాసుల రంగమ్మ, 47 రోజులు, ప్రియ, చట్టానికి కళ్ళు లేవు, కిరాయి రౌడీలు, పార్వతీ పరమేశ్వరులు చిత్రాల్లో నటించారు. వీటిల్లో న్యాయం కావాలి, చట్టానికి కళ్ళు లేవు చిత్రాలు ఘన విజయం సాధించాయి.
ఈ ఏడాది ఆయన ఎన్టీఆర్తో కలిసి నటించిన తిరుగులేని మనిషి, హీరో కృష్ణతో కలిసి నటించిన తోడు దొంగలు ఆశించిన విజయం సాధించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.